హలో గైస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో ఇంకా 2 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి కదా. అయితే ఈ సీజన్లో చూసుకుంటే ఆరెంజ్ క్యాప్ రేస్లో సో మరి ఒక 4-5 ప్లేయర్స్ హోరాహోరీగా పోటీ పడ్డారు. సో మరి చివరికి వచ్చేసరికి ప్రజెంట్ మనకి సాయి సుదర్శన్ ఒక్కడే టాప్లో నిలిచాడు. సో మరి సాయి సుదర్శన్ చూసుకుంటే గుజరాత్ టైటన్స్ ఆడుతున్నాడు కాబట్టి సో మరి వాళ్ళు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. సో మరి దాని తర్వాత మిగిలిన 2 టీమ్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 2 టీమ్స్లో కూడా మరి ఈ ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్న ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో మరి అయితే వాళ్ళు ఎవరో అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ ఈ టాప్ 5 లిస్ట్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో సాయి సుదర్శన్ ఉన్నాడు. అతను చూసుకుంటే ఏకంగా 759 రన్స్ కొట్టాడు ఇప్పటి వరకు. సో మరి దాని తర్వాత మరి వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి దాని తర్వాత ప్లేస్లో ఎవరన్నా ఉన్నారా అంటే ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ అయినా సూర్యకుమార్ యాదవ్. సో అతను చూసుకుంటే 673 రన్స్ చేశాడు ఇప్పటి వరకు. సో మరి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. సో ఆ 2 మ్యాచ్లో కనుక ఒక 86 రన్స్ కనుక కొట్టాడు అంటే సాయి సుదర్శన్ కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానికంటే ముందు మరి ఈరోజు క్వాలిఫై 2 ఏదైతే ఉందో సో దాంట్లో మరి ముంబై ఇండియన్స్ గెలవాలా, దాని తర్వాత ఫైనల్లో కూడా మరి సూర్యకుమార్ యాదవ్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. సో అప్పుడు మాత్రం ఇది సాధ్యమైంది. సో దాని తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి శుభ్మన్ గిల్ ఉన్నాడు. సో మరి శుభ్మన్ గిల్ చూసుకుంటే మొత్తం కూడా ఇప్పటి వరకు 650 రన్స్ చేశాడు. సో మరి గుజరాత్ టైటన్స్ కూడా బయటకు వెళ్ళిపోయింది కాబట్టి సో ఇంకా ఆరెంజ్ క్యాప్ రేస్లో మరి దాదాపు ఉండనట్టు శుభ్మన్ గిల్ కూడా. సో దాని తర్వాత ప్లేస్లో కనుక చూసుకుంటే మిచెల్ మార్ష్. సో మిచెల్ మార్ష్ వచ్చేసరికి ఇప్పటి వరకు 627 రన్స్ అయితే చేయడం జరిగింది. సో మరి ఎల్ఎస్జీ ఆల్రెడీ ప్లే ఆఫ్స్కి కూడా రాలేదు కాబట్టి అతను మరి ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉండే ఛాన్సే లేదు. సో మరి దాని తర్వాత ప్లేస్లో చూసుకుంటే మనకి 614 రన్స్తో విరాట్ కోహ్లీ ఉన్నాడు. సో మరి విరాట్ కోహ్లీ కనుక మిగిలింది ఒకే ఒక మ్యాచ్. సో మరి ఆ ఒక్క మ్యాచ్లో మరి అంత విధ్వంసం క్రియేట్ చేస్తాడంటే సో అది దాదాపు కష్టమనే చెప్పాలి. సో కాబట్టి ఏదైనా సరే మరి ప్రజెంట్ సినారియో చూసుకుంటే మరి మనకి సాయి సుదర్శన్ బీట్ చేసే బ్యాట్స్మెన్ ఎవరన్నా ఉన్నారా అంటే అది కేవలం సూర్యకుమార్ యాదవ్ మాత్రమే కనిపిస్తున్నాడు. అది కూడా ఇంకొక 86 రన్స్ కొడితే సో ఈ మ్యాచ్లో ఈరోజు జరిగే మ్యాచ్లో గెలవాలా. సో దాంట్లో కూడా ఒక 43 రన్స్ లేదంటే ఒక 50 చేసి దాని తర్వాత మ్యాచ్లో ఇంకో 50 చేశాడంటే ఇంకా అతన్ని బీట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సో మరి చూద్దాం ఈరోజు మ్యాచ్లో ఏం చేస్తాడు సూర్య అనేది.